హాయ్ ఫ్రెండ్స్, గోసెట్ సూపరం మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ విటమిన్స్లోని విటమిన్ డి గురించి చెప్పుకుందాం. విటమిన్ డి అనేది ద సన్షైన్ విటమిన్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే విటమిన్ డిని మనకి సూర్యరశ్మి ద్వారా, ఎండ ద్వారా మనకు బాడీకి చేరుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు తరచుగా అలసట అనిపిస్తున్నా కానీ, ఎముకలు జాయింట్స్ నొప్పులు ఉంటున్నా కానీ, మూడు లోగా ఉంటున్నా కానీ మనకి ఇవి విటమిన్ డి లోపం లక్షణాలు కావచ్చు అనమాట. ఎందుకంటే విటమిన్ డి అనేది మనకి ఎండ ద్వారా వస్తుందని ఎండలో నుంచుంటాం కానీ, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, ఇట్లా ఎండ టైంలో ఎక్కువగా మనకి సూర్యరశ్మి ద్వారా అందుతుందని చెప్పేసి ఎండలో నుంచుంటూ ఉంటాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ ఎండలో నుంచుంటేనే మనకి డి విటమిన్ వస్తుంది, ఎండలో నుంచి మనకు వస్తుంది అనుకోవటం చాలా అపోహ అనమాట. ఎందుకంటే మనకి ఎండ ద్వారా డి విటమిన్ మనకి అందాలి అంటే అసలు ఎండలో కాదు ఉండేది, ముందు మన బాడీలో హెల్దీ ఫ్యాట్ అనేది ఉన్నప్పుడు. మనకి హెల్దీ ఫ్యాట్ మన బాడీలో ఉంటే, స్కిన్లో కానీ స్కిన్ లేయర్లో హెల్దీ ఫ్యాట్ ఉన్నప్పుడు, ఆ సన్లైట్ మన స్కిన్ పైన పడినప్పుడు ఆ హెల్దీ ఫ్యాట్ డి విటమిన్గా కన్వర్ట్ అయ్యి బాడీలోకి చేరుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, విటమిన్ డి అనేది సూర్యరశ్మిలో ఉండదు. మన బాడీలో ఉన్న హెల్దీ ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ రూపంలో ఉన్న డీని కన్వర్ట్ చేసి డీగా మార్చి మన బాడీలో ఉన్న రకరకాల పార్ట్స్కి అందిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, హెల్దీ ఫ్యాట్ అనేది కంపల్సరిగా మన బాడీకి అవసరం. దాని ద్వారానే ఈ సన్లైట్ ద్వారా ఆ హెల్దీ ఫ్యాట్ అనేది విటమిన్ డి రూపంలో చేంజ్ అయ్యి మన బాడీకి అందుతూ ఉంటుంది అనమాట. విటమిన్ డి మన శరీరంలో స్ట్రాంగ్ బోన్స్ కానీ, టీత్ కానీ స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇమ్యూనిటీ బూస్టప్ కూడా బాగా ఎక్కువగా డి విటమిన్ ద్వారా మనకి ఇమ్యూనిటీ అందుతూ ఉంటుంది అన్నమాట. మూడ్ ఇంప్రూవ్స్ అంటే డిమ్ముగా కానీ, రకరకాలుగా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ ఉన్నప్పుడు మన మూడ్ కూడా డల్గా ఉంటే ఆ డి విటమిన్ వల్ల మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అయితే ఈ మనం డి విటమినే కదా ఏముందిలేని మనం ఎప్పుడైతే తక్కువ అంచనేస్తాం, వాటి వలన మనకి ఎన్నో రకరకాల లోపం వలన, డి విటమిన్ లోపం వలన బోన్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ ఇల్నెస్ వస్తుంది, డిప్రెషన్ కూడా వెళ్ళవచ్చు అనమాట. ఎందుకంటే మజిల్లో వీక్నెస్ అయినప్పుడు మనకి పటుత్వం అనేది ఉండదు. ఏదైనా గట్టిగా పట్టుకోవాలన్నా, ఏదైనా పనులు చేయాలన్నా కానీ మనకి ఎనర్జీ స్ట్రెంగ్త్ అనేది ఉండదు అనమాట. బోన్ పెయిన్స్, ఎందుకంటే బోన్లో కూడా స్ట్రెంగ్త్ లేకపోవటం వలన బోన్ ఎప్పుడు నడుస్తున్నా కానీ, ఏదైనా పనులు చేస్తున్నా బోన్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఏదో ఒక రోగాల బారిన, జలుబు, దగ్గు, జ్వరము, ఎప్పుడు ఏదో ఒకటి మనకి ఇమ్యూనిటీ బూస్టప్ లేకపోవటం వలన మనకి ఎప్పుడు తరచూ ఏదో ఒక డిసీజులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎప్పుడు ఇట్లా డల్గా, డిప్రెషన్గా, వీక్నెస్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బెస్ట్ సోర్సు సన్లైట్ ఉదయం 7 to 9 మధ్య, సాయంత్రం 3 to 4 ఆర్ 4 to 5 లేదా మధ్యాహ్నం టైంలో 15 to 20 minutes సన్లైట్లో మీరు ఎక్స్పోజ్ అయినప్పుడు మీ బాడీలో ఉన్న హెల్దీ ఫ్యాట్ ఆ డీగా కన్వర్ట్ అయ్యి మీ బాడీకి రకరకాల పార్ట్స్కి వెళ్ళి అవి బోన్స్ని స్ట్రెంథెన్ చేస్తాయి, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి, మూడ్ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విటమిన్ డి విటమిన్స్ ఏంటి చాలా మైనర్ కదా, చాలా చిన్న పార్టికల్సే కదా, ఏముందులే అని తక్కువ అంచనా వేయద్దు అనమాట. కాబట్టి డి వలన మనకెంతో ఇమ్యూనిటీ బూస్టప్, స్ట్రాంగ్ బోన్స్, టీత్స్, మూడ్ ఇంప్రూవ్స్, ఇవన్నీ కూడా డి విటమిన్ ద్వారా సాధ్యమవుతాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే, మన ఇండియన్స్లో అందరిలోనూ విటమిన్ డి లోపం అనేది చాలా అరుదుగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డి విటమిన్ని టెస్ట్ చేసుకుని దాని సప్లిమెంట్స్ వాడటము, ఫుడ్ ద్వారానో లేకపోతే ఎక్సర్సైజుల ద్వారానో, సన్లైట్ ద్వారానో మనం ఏదో ఒక రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకుని విటమిన్ డిని డెఫిషియన్సీ నుంచి తప్పించుకుని మనం విటమిన్ డిని ఇంప్రూవ్ చేసుకుని మనం ఇమ్యూనిటీ బూస్టప్ ఇంప్రూవ్ చేసుకుని స్ట్రెంగ్త్ని పెంచుకుంటే మనం ఎంతో హెల్దీగా, హ్యాపీగా ఉండగలుగుతాము. డిప్రెషన్కి వెళ్ళకుండా, డిప్రెషన్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట.